వాడిని కటకటలపాలు చేయడానికి. ఇదిగో ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించేసాయి. సరే అన్నా, పంపించానన్నా. తమ్ముడు, అమ్మా నాన్నలు బయటికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఏదో పని ఉండి ఉంటుందన్నయ్య. ఓ వచ్చేసావా మ్యాడీ? స్నాక్స్ ఏం తింటావు మ్యాడీ? మ్యాడీ మ్యాడీ ఎవరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమైంది వాడికి? ఏమయ్యి ఉంటుంది? ఉందిగా లక్ష్మి, తనే ఏదో చేసుంటుంది. అతనికి ఏమైందో ఏంటో చూసుకోకుండా గుద్దేశాను. నేను గుద్దలేదు, అతనే సడన్గా వచ్చి నా కార్ కింద పడిపోయాడు. ఈ ఇష్యూ తాతయ్య పోలీసుల వరకు వెళ్ళిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. తాతయ్య అస్సలు ఊరుకోరు. ఈ విషయం పోలీసులకి తెలియకపోతే చాలు. వెళ్ళి ఏమైందో ఒకసారి కనుక్కో ప్రియమదా. అలాగే అన్నయ్య, పదండి. పద, మనం వంట చేసుకుందాం. ఏమండి, మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. రండి. ఏంటి ఎస్ఐ గారు ఇలా వస్తున్నారు? ఏమైంది? ఇలావు అన్నా, నీ ప్లాన్ సూపర్ అన్నా. నువ్వు చెప్పినట్టే వదిన మొగుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినారు. దరిద్రుడా, వదిన మొగుడు అనకరా, నీకు వదిని దూరం చేసినోడు అని అనాలరా. క్షమించన్నా, క్షమించు. ఇంకెప్పుడు అలాగన్నావు. AP 09 BT 3393 కారు మీదేనా? మాదే. ఆ కారు ఎవరు వాడతారు? మేమే వాడతాం, కానీ ఇవాళ మా అబ్బాయి వాడాడు. ఎందుకు ఎస్ఐ గారు, ఏం జరిగింది? 1 అవర్ ముందు ఆ కారుతో యాక్సిడెంట్ జరిగింది. వాట్? ఒక మనిషి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. మీ అబ్బాయిని ఒకసారి పిలవండి. ఎక్కడండి? ఎలా అయింది? అనయ్య, నీకోసం పోలీసులు వచ్చారన్నయ్య. పోలీసులా? పదండి. ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపాటు పడుతున్నట్టున్నారు. నా మేనల్లుడు డ్రైవింగ్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. యాక్సిడెంట్ చేసేంత నిర్లక్ష్యంగా వాడు డ్రైవ్ చేయడు. మరోసారి క్రాస్ చెక్ చేసుకోండి. మ్యాడీ, నువ్వేదో యాక్సిడెంట్ చేసావంట. అతనెవరో చనిపోయారంట మ్యాడీ. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. చెప్పు మేడే, ఆ యాక్సిడెంట్ కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పు. మేడం, అతనే యాక్సిడెంట్ చేశాడనటానికి మా దగ్గర ఆధారాలున్నాయి. ప్రూఫ్సా? అరెస్ట్ చేయమని పై అధికారుల నుంచి ప్రెషర్ ఉంది. మేము అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారణ జరపాలి. అన్నా, వదినొచ్చేస్తున్నాయి. పోలీస్ బండి ఇంటి ముందు ఉందేటి? మావాడే చేశాడు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? ఉంది సార్. ఇదిగోండి.
అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపటికి రారేట్రా? చూశారుగా, ఆధారాలు ఉన్నాయిగా. ఆ కారు మాదే గాని మా అబ్బాయి ఆ వీడియోలో ఎక్కడున్నాడు? కనిపించట్లేదు కదా. లాయర్ గారు భలే పాయింట్ పట్టుకున్నారే. కానీ మీరే చెప్పారు కదా ఆ కారు మీ అబ్బాయే వాడాడని. అసలు ఏం జరిగిందో చెప్పు మ్యాడీ. అది కావాలని చేయలేదు. సడన్గా అతనే నా కారుకి అడ్డంగా వచ్చేసాడు. ఎస్ఐ గారు, అతనే కారుకి అడ్డుగా వచ్చాడని చెప్తున్నాడు కదా. అవును ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయి చెప్తుంది నిజం. అవునండి, మా మ్యాడీ చెప్తుంది నిజమే. తను నిజమే చెప్తుంది, నమ్మండి. అవును, మా అన్నయ్య చెప్తుంది కరెక్ట్. అవునండి, అవును సార్, మా అబ్బాయి చెప్తుంది నిజమే చెప్తున్నాడు. చాలే కాపండి. అజయ్ గజపతి గారు, మా సిచ్యువేషన్ ఇంట్లో ఎవరికి అర్థం కాకపోయినా మీకు అర్థమై ఉండాలి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. కానిస్టేబుల్స్, ఆ అబ్బాయిని తీసుకురండి. సార్, మ్యాడీ, సార్, మ్యాడీ, తమ్ముడు, మ్యాడీ, అరెస్ట్ చేయకండి సార్. మ్యాడీ, మ్యాడీ, వద్దు సార్. మ్యాడీ, అరెస్ట్ చేయకండి. మ్యాడీ, వద్దు, మ్యాడీ, చెప్పండి. మ్యాడీ, వద్దు, మ్యాడీ, అరెస్ట్ చేయకండి. సార్, మ్యాడీ, సార్, సార్, చెప్పండి. మ్యాడీ, తీసుకెళ్ళకి చెప్పండి. మ్యాడీ, ప్లీజ్ సార్, మ్యాడీ, అరెస్ట్ చేయొద్దు. మ్యాడీ, వదలండి. వదిలి పని చేస్తున్నారు మీరు. వదలండి. మ్యాడీ, నేను చెప్పింది నిజం. మ్యాడీ, మ్యాడీ, చేయలేదు. మ్యాడీ, అరెస్ట్ చేయొద్దు. ఆగండి. ఎవరమ్మా నువ్వు? ఏమైంది? నేను మధుబాబు భార్యని. మీరు అనుకుంటున్నట్టు ఈ యాక్సిడెంట్ చేసింది మధుబాబు కాదు, నాను. అవును ఎస్ఐ గారు, ఇందులో మా ఆయన్ని ఇరికించకండి. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అదేంటి లక్ష్మి, నీకు డ్రైవింగ్ రాదు కదా?